వచ్చిందని మన బిడ్డ బాబా ఊరుకుంటా వచ్చే ఊళ్ళో ఉన్నామంటూ వస్తారు బాబా మన తరాపురం కోరి మన బిడ్డ కోడి పెంట మీద కోడి కింద లేని కోరి ఉక్కినట్టు ఆడవిల్లారెడితే పెడతారు బాబా ఆడవిల్ల కడుపులో సొలబడితే ఈ వాడకో అంటే ఆ వాడకి రత్తది మగవాడు నడియాకిట్ల కోరి ఎడితే కొసాగిరి దాటలో అన్నారు బామా ఎవరికైనా కొడుకులు ఉండాలి ఎవరికైనా బిడ్డలు ఉండాలి ఈ నడుకుడ గ్రామంలో జరిగే పండుగ మొర్రివారి ఇళ్ళల్లా ఆ తల్లి ఎల్లవ్వ అనుకున్నది ఆ తల్లి కౌరయ్య భారం పోవంగా భార్యతోటి ఏమని చెప్పిండు భార్య ఎల్లవ్వ నేను పోతా ఉన్నా వెళ్ళిపోతా ఉన్నా బాగిదేరి రాది నా రెక్కల కట్టము నీకు బాగి లేదు నీదే దీపువా నాకు బాగి లేదు వెళ్ళిపోతా ఉన్నా తండ్రి పాలు పోవంగా ఉన్న గాని అయ్యున్న గాని నీకు తీరే ఉండు నీ తీరే నేను కొంచెం పోతా ఉన్నా వెళ్ళిపోతా ఉన్నా తల్లి పానం పోవంగా ఓ బిడ్డ సమ్మవ్వా ఓ బిడ్డ రమణవ్వా ఓ బిడ్డ కౌరవ్వా చిన్న బిడ్డ నీరవ్వా నలుగురు తోడు మీ తమ్ముడు ఉంటాడు బిడ్డలారా నేను నవ్వను పోతానా అమ్మ బాగీరే నలుగురు బిడ్డలాడి నేను ఒక్క కొడుకు ఆడి గడ్డం వేసి చదువుకున్నా బిడ్డలారయ్య నేను పోతాను మీ తమ్ముడు చేరాలు ఉంటాడు బిడ్డలారా ఓరి కొడుగా చేరన్నా నా బిడ్డలు బయలం కొడుకు నా బిడ్డలాను నీ చేతులు పెట్టి వెళ్ళిపోతా ఉన్నా పండుగ వచ్చిన నాడు తూగచ్చి సీర పెట్టాకున్నా కడుపు కన్నం పెట్టి నా బిడ్డల కొడుక బాగా దూరాలేవా వచ్చినాడు నా బిడ్డల కొడుక పొడవగాడి కచ్చి బిడ్డలు ఎడతారు కొడుకు వెళ్ళిపోతా ఉన్నా ఓ బిడ్డలారా కోడలా సరుపవ్వా నేను వెళ్ళిపోతాను అయ్యవరి అని బిడ్డలు చేసి నా బిడ్డలు వచ్చినాడు కడుపు కన్నం పెట్టి లాగదోరు బిడ్డ ఇంతకన్నా నేను ఏమో చెప్పుతలేము తల్లిదండ్రి పానం పోవంగా నలుగురు బిడ్డలు అది గచ్చింది ఒక్క కొడుకు అది గచ్చింది కొడుకా సేరన్నా నేనెవరు పోతా ఉన్నా నేను బాబును పోతా ఉన్నా
తీయదు రూపాయి వరం అమ్మ చచ్చిపోతే ఆడాల వరం పోతుంది అయ్య చచ్చిపోతే ఉన్న వరం పోతుంది అయ్యవ మీద ఉన్నంత వరము బిడ్డలు అన్నల మీద ఉన్నది తమ్ముల మీద ఉండదు అమ్మదిరల్ల మీద ఉండదు అమ్మదిరల్ల మీద ఉండదు నేనెళ్ళి పోతారా పండుగ వచ్చిన్నాడు మీకు ఏ పండుగ నాడు నేను అదిగా రాదు ఏడాదికి 12 పండుగలు పెద్దల గద్దది పెద్దల వాళ్ళ గద్దది బతుకమ్మ పండుగ తిన్నాడు నేను గర్వంల ఉండి బిడ్డను మా అమ్మ అత్తన్నాని నాతో వాడు ఉత్తరం మీరు నాతో వాడు చూడకుంది బావలు ఉన్నారు కొడుకు అల్లుడా సంబంధ అల్లుడా లింగన్న అల్లుడా ఐలన్న ఓ అల్లుడా అయ్యా నువ్వు లేకున్నా కానీ ఇక నీ పిల్లలు నీ కొడుకు లేడు బాబైతే నీ బిడ్డ లేడు బాబైతే నీ బిడ్డ విడిచిపెట్టి నీ కొడుకు విడిచిపెట్టి అయ్యా నువ్వు ఇద్దరు బిడ్డలు కన్నావు వాళ్ళ కట్టమే ఉదిరినవయ్యా వాళ్ళ దుఃఖమే ఉదిరినవయ్యా ఓ బిడ్డ కొమురవ్వ బిడ్డ నువ్వు 100 రోజులు పుట్టిను బిడ్డ నీ కట్టం కూడా రాను నీ బాధలు కూడా రాను నేనెళ్ళి పోతారా నలుగురు వాళ్ళు ఇక మేము అత్తమా వెళ్ళిపోతాను నా బిడ్డలు మీ చేతిలో పెట్టినయ్యా నీకు కోపం వచ్చిన్నాడు అయ్యా నా బిడ్డలు చెప్పాలంటే బిడ్డలయ్యా అయ్యలేని బిడ్డలయ్యా నా బిడ్డలు ఎడతారయ్యా మనవల వాసిండు మనవరాళ్ళ వాసిండు కొడుకుల వాసిండు కోడల వాసిండు ఇవాళ తనంత బలగా ఉంటే పడిగే ఈ తల్లి పేరు మీద ఘనంగా పండుగ చేస్తాను తల్లి సత్యదేవి త్వరగా వందనాలా అందుకే అందరు బామ్మ కావాలో కొడుకులుగా కన్నీళ్ళు తీయ బిడ్డలో కావాలన్నారు బామ్మ అందుకే అందరు బామ్మ కనుకనే కొడుకులు బిడ్డలు సాగు పాడు వాడకపోతే వచ్చింది గోడకుల వాడే అందరు సుభద్ర ఇక పిల్లలే కసిన్న ఓతివా ఏయ్ బామా సుభద్రదేవి కవల్లమయ్య కొడుకులు కన్నీళ్ళదయ్య బిడ్డలు అన్నారు మరి ఎందుకు అంటే ఊళ్ళో ఉన్న మగవాళ్ళు మన కొడుకులు కదా ఈ ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు మన బిడ్డలు కదా రేపటి కాలం మనం కాలం చేస్తున్నాడు మన సొమ్ముదిందలు మన దానం చేస్తారు సచిన పీనుగలు ఊళ్ళు ఉంటాయా వీళ్ళందరూ దానం చెయ్యరా ఇప్పుడు ఏడితే బిడ్డలు ఎక్కడి చెల్లేస్తారమ్మా ఇప్పుడు నేను మోగన్నా మాట మాట్లాడగా అయిపోయారా ఏంటా ఆడవాళ్ళు మన బిడ్డలు మగవాళ్ళు మన కొడుకులు అనుకుందా కాదా ఇక నీ బిడ్డలు కావాలంటే బాధపడదు ఇక గుంజేడు ఎలా ఉంది ఆడుకుందాం మనం మా లక్ష్యం ఆడుకుందాం మా కేతం ఆడుకుందాం ఇక మా బాప మంది ఆడుకుందాం
వీళ్ళు అయితే నలుగురు మన బిడ్డలు మనం దచ్చినాడు తర్వాత కూర్చొని మంచిగా ఎడతారు దానం చేస్తారు మూడు గల మూడు కాలమే కాదు ఎందుకో వాళ్ళకు మనిషికి 4,000 పింఛన్ వస్తుంది వచ్చే నెల నుంచి ఆ పింఛన్ కాచపడి సాగుతుంది అంటున్నారు వాళ్ళ పింఛన్కే వస్తాను కానీ గట్ల కాదు వాళ్ళ పింఛన్ ఎంత ఇచ్చినా కానీ వాళ్ళ దాఖలు సరిపోదు కానీ అయినా ఏంది లొల్లి ఏంది బాబా ఏంది ముచ్చలేదు అయ్యో ఎవరన్నా బాగా ఒకనే పెద్ద మనిషి అన్న పోవాలి వాళ్ళ పెద్ద విషయం ఎవరు లేరా ఒక్కడు పోతాడా అర్ధ గంట అట్లున్నట్టు చేసి హ్యాపీ ఆయన ఉండేది పోతారు పోతారు కానీ ఎవరో ఒక్కరు పోతారు బాబా సుభద్రాదేవి కొడుకులో బిడ్డలో అంటే మనకన్నా వాళ్ళు గొడ్డు అది ఒక కన్ను అని గొడ్డు వల్ల అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కనుక గొడ్డు వల్ల అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు బాబా సుభద్రాదేవి చేసిన బొమ్మలే పెడితే తెచ్చి నీ ఒళ్ళు పెట్టి మన బిడ్డలందున చెట్టు కాసిన కాయల పెడక తెంపుకొచ్చి నీ ఓళ్ళు పెట్టి మన కొడుకులందా పాపం చేస్తే ఫలము కాదు పరమాత్మ ఇయ్యాల ఫలం కలగాలి బామా భద్రదేవి నీ తాత చేసిన పాపము నా తాత చేసిన పాపము నీ తండ్రి చేసిన పాపము నా తండ్రి చేసిన పాపము లేక నీ తాత ముత్పాత తాతలు పాపం చేసిన కావచ్చు తల్లి పాపం చేస్తే ఇంటికి పెద్ద కొడుకు కొడుతుంది తల్లి పాపం చేస్తే ఇంటికి చిన్న కొడుకు కొడుతుంది బామా తల్లిదండ్రులు పాపం చేస్తే వెనకడ ఏళ్ళు గడిచేది కానీ ఇప్పుడు నెలలు కూడా కడతలేవు బాబా అందుకే అన్నారు పాపం దూరం కావాలి పాపం కలగాలంటే బాబా 3 ఏళ్ళు నాగబండి కట్టుకొని భూమి మీద ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్ని గుళ్ళల్లో పూజ పడదమే బాబా బాబా సుభద్రాదేవి మనదిగో భార్య భర్తలు తిరగట్ల దేవతల పూజల పోతామా ఎన్ని ఉండే బంగారం రాజ్యం ఉన్నదయ్యా